వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులను కలవనున్నారు. అయితే అక్రమ మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన వారికి, మహిళలను దూషించిన వారికి జగన్ పరామర్శలా అంటూ విమర్శలు కూడా చాలా వస్తా ఉన్నాయి. అటు జగన్ పర్యటనపై నెల్లూరు జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ పర్యటన కోసం జన సమీకరణ చేయలేదని వైసీపీ నేతలు చెప్పారని, హెలీప్యాడ్ వద్ద 10 మందికే అనుమతి ఇచ్చామని, జైలు వద్ద 3 మాత్రమే అనుమతి ఉందని పోలీసులు చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. ఇక జైలు వద్ద పబ్లిక్ కి అనుమతి లేదని, నిబంధనలు బ్రేక్ చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఇక జగన్ పర్యటనకు ఫుల్ సెక్యూరిటీ ఇస్తున్నామని, రోడ్ షోలకు అనుమతి లేదని, లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తే చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకు 100 మందికి మాత్రమే అనుమతి ఉందని క్లారిటీ ఇచ్చారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదని, ప్లకార్డ్స్, బ్యానర్స్ ప్రదర్శిస్తే కేసులు తప్పవని, 30 యాక్ట్ అమల్లో ఉందని హెచ్చరించారు. గతంలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఆంక్షలు విధిస్తామని తెలిపారు. లైవ్ డ్రోన్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి యాక్టివిటీ కంట్రోల్ రూమ్లో రికార్డు చేస్తామని వెల్లడించారు. జెడ్+ సెక్యూరిటీ ఉండడం వల్ల అందుకు తగ్గట్లుగానే జగన్కు బందోబస్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. రైట్గా జగన్ నెల్లూరు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, ప్రశాంతంగా ఉన్నటువంటి నెల్లూరులో ఒక రాజకీయ చిచ్చు లేదంటే ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతోందనే విమర్శలు చాలా వస్తా ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి జగన్ పర్యటనకు సంబంధించి? పవన్, నెల్లూరు ట్రంక్ రోడ్లో మనం ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈరోజు నెల్లూరులో జగన్ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీసులు ఆంక్షలతోటి, అంటే గతంలో జరిగినటువంటి కార్యక్రమాలు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకోవడం, సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే పోవడం, ఇలాంటివన్నీ కూడా జరగడం కారణంగా ఇప్పటికే పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ వద్ద కేవలం 10 మందికి మాత్రమే ఎలో ఉందని చెప్పారు. అలాగే ప్రసన్న కుమార్ జైలు దగ్గర నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరం కారులో ఆయన ప్రయాణించబోతున్నారు. ఆ కార్లు కేవలం 15 మాత్రమే ఉండాలని చెప్పి జగన్ క్యాన్వై 12, ఇక్కడ స్థానిక నేతలు 3 వెహికల్స్, మొత్తం 15 వెహికల్సే మాత్రమే ఉండాలని చెప్పారు. అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద కేవలం 100 మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. కానీ 3 రోజులుగా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా సర్వేపల్లి, ప్రధానంగా సర్వేపల్లి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు, ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు కోట్లాది రూపాయలు వెచ్చించి ఏదైతే లిక్కర్ స్కాము, అలాగే క్వాడ్జీ స్కామ్కు సంబంధించిన డబ్బు ఉందో, ఆ అక్రమ డబ్బు అక్రమ అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పటికే కోట్లాది రూపాయలు ఈ జన సమీకరణకి కేటాయించినట్లుగా ఆయా నేతలకి, ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న చోటా మోటా నేతలందరూ కూడా పంపించడం జరిగింది. వేలాది మంది కార్యకర్తల్ని గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ఒకవైపు పోలీసులు 900 మందితో భారీగా మోహరించి ఎవరో కూడా ఈ ప్రాంతానికి రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కానీ ఆ ఒక్కసారిగా కొన్ని 100 మంది ఒక ప్రాంతానికి వస్తే పోలీసులు కూడా అడ్డుకట్ట వేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో, దాదాపు జీజీహెచ్ ప్రాంతంలో అయితే కడప వెహికల్స్ ఒక 4-5 సుమోలు ఉన్నాయి. అక్కడ ఎవరో ఇతర జిల్లాల నుంచి వచ్చారుగా భావిస్తూ ఉన్నారు. మరోవైపు ఎల్ఐసి వెనకాల ఉన్నటువంటి మేకపాటి గెస్ట్ హౌస్ వద్ద కూడా 100 మంది గుమికొట్టడం జరిగింది. వీళ్ళందరూ కూడా జగన్ వచ్చే సమయంలో ఒక్కసారిగా ట్రంక్ రోడ్లోకి ఎలో అయ్యి పెద్ద ఎత్తున కేకలు పెడుతూ గగ్గోలు చేయాలని చెప్పి మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. ఒకవైపు పోలీసులు చెప్తున్నారు, జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ ఇప్పటికే చెప్పడం జరిగింది, ఆంక్షలు ఉన్నాయి, దయచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు, శాంతి భద్రతలు విఘాతం కలిగించొద్దు, వాళ్ళ జనజీవనానికి అస్తవ్యస్తం అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మీరు మామూలుగా పర్యటనకు వస్తున్నారు, పర్యటన ముగించుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. కానీ వాళ్ళు మాత్రం, వైసీపీ నేతలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఈ ట్రంక్ రోడ్లో చూస్తూ ఉన్న పెద్ద ఎత్తున ఫ్లెక్సీలన్నీ కూడా కట్టి హంగామా సృష్టిస్తున్నారు. 3 రోజులుగా సోషల్ మీడియాలో జగన్ రాబోతున్నారు, తరలి రండి, పెద్ద ఎత్తున రండి అని చెప్పి సోషల్ మీడియాలో కూడా ప్రచారాలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వాళ్ళంతా కూడా జన సమీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జగన్ అసలు ఎందుకు వస్తున్నారు అంటే, ఇవాళ మొదటిగా జైలు వద్దకు వస్తారు. జైల్లో పలు కేసుల్లో
పలు అక్రమాల కేసుల్లో నిందితుడిగా రిమాండ్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ముందుగా ములాఖాత్ అవుతారు ఆయనతోటి. అక్కడి నుంచి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గాన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకొని అక్కడ ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించబోతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి చూస్తే అక్రమాల కేసుల్లో రిమాండ్లో ఉన్నారు. ప్రసన్న చూస్తే ఆయన ఒక మహిళా ఎమ్మెల్యేని దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఆ ప్రసన్నాన్ని పరామర్శించేందుకు కాకానిని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు వస్తున్నారు. ఒక మహిళని దారుణంగా ఈ విధంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రసన్నని వెనకేసుకురావటం ఏమిటనే విమర్శలు కూడా జిల్లాలో పెద్ద ఎత్తున వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా చూస్తే ప్రసన్న తన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. హైకోర్టు సైతం ఆ వ్యాఖ్యల్ని తప్పుపట్టింది. ఇలాంటి వ్యాఖ్యలు సరైనవేనా అని ప్రశ్నించడం కూడా జరిగింది, మందలించింది. ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించింది. అలాంటి వ్యాఖ్యలు ప్రసన్న చేశారు. దానిపైన ఆయన్ని పరామర్శించేందుకు ఈరోజు జగన్ రావటం జనాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకవైపు పోలీసులు అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరి ప్రాణాలకి నష్టం కలగకుండా చూడాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్స్ కెమెరాలు సీసీ కెమెరాలతో ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తూ పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు వైసీపీ శ్రేణులు నేతలు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా ట్రంక్ రోడ్లో చేరుకొని ఆ కాన్వాయ్లో హడావుడి సృష్టించాలని, టపాసులు పేల్చాలని, 100 మంది పెద్ద ఎత్తున నినాదాలు చేయాలని ప్లాన్లు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏం జరుగుతుందని దానిపైన ఉత్కంఠ నెలకొంది. నెల్లూరులో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతూ ఉంది. పవన్, ఇది పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.